ప్రజల మధ్య వైరుధ్యాలని లేకపోతే విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ జనం ఒక్కటిగా నిలిచారు, తిప్పికొట్టి 3 ప్రాంతాల్లోనూ మొహం పగిలే విధంగా ఓట్లు ఇచ్చేశారు. ఏడాదిన్నర తర్వాత మళ్ళీ ఈ పల్లవి అందుకున్నారు అని అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశం? వీళ్ళకి అంటే అది మర్చిపోయారా? జనం ఇచ్చిన తీర్పును మర్చిపోయారా? లేకపోతే ఆ భ్రమంలోనే ఉన్నారా? ఇంకా మనం దాని మీదే ఉందామని ఏంటి వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి? వీళ్ళు ఒక్కసారి పక్కకి తిరిగితే యూటర్న్ అంటారు వికే గారు. ఇది 150 సార్లు యూటర్న్ తీసుకున్నారు. మీకు అప్పుడు రాజధాని అమరావతిని ప్రతిపాదించినప్పుడు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో సపోర్ట్ చేసింది ఎవరు? లే ఉండాల్సిందే ఆయనే. 33 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు ఉన్న అది ఓకే అని చెప్పి అంత మంచిది అన్నాడు. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చేసరికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నాడు, ఈయన వస్తే రాజధాని మారుస్తాడయా అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే లేదు ఇల్లు ఇక్కడే కట్టుకున్నా అని చెప్పింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాగానే వెంటనే వచ్చి రాజధానిని మార్చేసింది ఎవరు? 3 రాజధానులు అని చెప్పింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి. సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసింది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఆ సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ అదే అసెంబ్లీలో ప్రవేశపెట్టి మళ్ళీ ఓకే చేసుకుంది ఎవరు? ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆ తర్వాత ఒక 4-5 సార్లు అమరావతి రాజధాని ఉండాలని చెప్పిన వ్యక్తులు ఎవరు? వీళ్ళే. మళ్ళీ నిన్నొచ్చి నేను సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలంటాడు. ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాదు. సుప్రీంకోర్టులో వెళ్ళారు, అది తిప్పికొట్టింది సుప్రీంకోర్టు. అసలు మొహం పగిలేట్టు అక్కడ సమాధానాలు వస్తే అవి చూసి కూడా సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకోవాలి అని చాలా స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి చెప్పటం అనేది నిజంగా ఆయనకి షార్ట్ మెమరీ ఉందా, లేక మెమరీ లాస్ ఉందా, లేకపోతే అవగాహన లోపం ఉందా, అంతేనా? స్ట్రాటజీ ఉందా? ఇట్లా కన్ఫ్యూజ్ చేసి ఇట్లా చేసే ఒక స్ట్రాటజీ ఏమన్నా ఉందా? ఇటువంటి అంటే ఇన్ని రకాల యూటర్న్లు తీసుకొని నీకు స్ట్రైట్ రోడ్ అనేది లేకుండా, నీ కాన్సెప్టే లేకుండా నువ్వు వ్యతిరేకిస్తున్నావు. నువ్వు 3 రాజధానులకి కట్టుబడి ఉన్నాను, ఈ రోజుకి నేను కట్టుబడి ఉన్నానని చెప్పు. నీకు చేత అయితే నీకు పొలిటికల్గా నీ స్టాండ్ నువ్వు కరెక్ట్ అని భావిస్తే నేను 3 రాజధానులు నేను కరెక్ట్ అని ఈ రోజుకి చెప్తున్నానని చెప్పాలి. నీ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మితే నీకు సిద్ధాంతము లేదు, నీ సిద్ధాంతం మీద నమ్మకము లేదు. ఈ రోజున వచ్చి నీకు రివర్ బెడ్లో ఉంది అంటున్నాడు. రివర్ బెడ్ ఆయన తాడేపల్లి ప్యాలెస్ రివర్కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? ఇప్పుడు కట్టే ఐకానిక్ టవర్స్ హైకోర్టు ఎన్ని కిలోమీటర్ల దూరంలో? రివర్ బేసిన్, రివర్ క్యాచ్మెంట్, వీటన్నిటికీ అసలు మాటలకి అవగాహనే లేకుండా, కనీసం మినిమం అవగాహన లేకుండా రివర్ బెడ్లో రివర్ లోపల కడుతున్నారని చెప్పి, రివర్ గర్భంలో కడుతున్నారని చెప్పిన ఎవరైనా ఏ రాజధాని అయినా మీకు కలకత్తా ఎక్కడుంది వెంకటకృష్ణ గారు? హైదరాబాద్ ఎక్కడుంది వెంకటకృష్ణ గారు? ఏ రాజధాని? ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డున లేదా? వాళ్ళ మూసీ నది సగం ఎండిపోయి ఉండొచ్చు, కానీ నగరం నది మధ్యలో వెళ్తుంది కదా. మూసీ నది కట్టినప్పుడు నగరం నది కాకపోవచ్చు, కృష్ణా నది లాగా గోదావరి నది లాగా పెద్దది కాకపోవచ్చు. హైదరాబాద్ కట్టినప్పుడు అది వరదలితే సగం హైదరాబాద్ కొట్టుకుపోయింది మూసీ నది వరదలు. అటువంటిది ఏ నగరం అయినా నది ఒడ్డునే నిర్మిస్తారు. రైట్. అటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ మొండి వాదన. నేను అనుకుంటాను అది నాలెడ్జ్ లేక కాదండి, ఒక రకమైన తికమక్క సిచ్యువేషన్ క్రియేట్ చేసి ప్రజల్లో లేకపోతే ఆ ప్రాంత రైతుల్లో, భూములు ఇచ్చే రైతుల్లో